कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद् वेंकटेशाय मंगलम्, श्रीनिवासाय मंगलम्। नारदुडु जपिंचे नारायण मंत्रमु, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము, వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు నిందే ఆవహించెను, వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు నింది ఆవహించెను. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు. ముంగిట విష్ణు మంత్రము మొగిషుకుడు జపించే, వెంగడమై నాకు నబ్బే వెంకటేశు మంత్రము. వెంగడమై నాకు నబ్బే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు నిందే ఆవహించెను, వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు నిందే ఆవహించెను. ఎన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి, పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము. ఎన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి, పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము. నన్ను గావగలిగే బో నాకు గురుడీయగాను, నన్ను గావగలిగే బో నాకు గురుడీయగాను. వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము. వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు నిందే ఆవహించెను, వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇంది ఆవహించెను. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం, సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. హరలీలావతారాయ శంకరాయ పరౌజసే, కైవల్యకలనా కల్పాతరవే గురవే నమః. భూరంభాంశనలో నిలోంబరమహర్నాథో హిమాంశుః పుమాన్, ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాత్ అముష్మిన్ స్తవే. తేనాస్య శ్రవణాత్ తదర్థమరణాత్ ధ్యానాత్ సంకీర్తనాత్. సర్వాత్మత్వమహావిభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః. సిద్ధ్యేతత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం.
చైశ్వర్యమవ్యాహతం. భూరంభాంశనలో నిలోంబరమహర్నాథో హిమాంశు పుమాన్. దక్షిణామూర్తి స్తోత్రములు శ్రీ శంకరాచార్య స్వాముల వారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని గత సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి దక్షిణామూర్తి స్తోత్రాలు ఈ సంవత్సరం జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇది ముగింపు చేసుకోబోతున్నటువంటి విధానము. 9, 10 శ్లోకాలు, 10 శ్లోకాలు మొత్తం దాదాపుగా ఉన్నటువంటి దక్షిణామూర్తి స్తోత్రాలు అద్వైత తత్వాన్ని ప్రతిపాదన చేసేటువంటివిగా ఉన్నటువంటి భూహు అంబాంసి అనలహ నిలహ అంబరం అహర్నాదహ హిమాంశు పుమాన్. ఈ ప్రకారముగా ఆ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, పుమాన్ పురుషుడు వీళ్ళందరూ కూడా చేరి 8 విధములుగా ఉన్నటువంటి సర్వేశ్వరుని యొక్క సాకార ఆకారము, భగవంతుడు నిరాకారమై ఉన్నటువంటి విధానం. ఇప్పుడు మనం కూడా చూసినట్లయితే పైకి సాకారంగా కనబడుతూ ఉన్న లోపల నిరాకార స్థితి, నిరాకారము, ఆకారరహితము అని అర్థం. ఆకార సహితమై కొన్నే ఉంటాయి, ఆకార రహితముగా చాలా ఉన్నాయి. అనగా భూమి, జలము, అగ్ని అనేటువంటి 3 సాకారమూర్తులు కంటి గోచరించేటువంటివిగా ఉన్నాయి. కంటికి తెలియబడకుండా నిరాకారముగా వాయువు, ఆకాశం అనేటువంటివి. అట్లాగా మన యొక్క స్వరూపము కూడా ఈ పృథివీ అంశము ఏర్పడ్డటువంటిది ఈ స్థూల దేహం కాబట్టి ఈ స్థూల శరీరము సాకార విధానముగా ఉన్నది. వాస్తవికంగా చూస్తే మన యొక్క స్వరూపం నిరాకారము, ఆకారరహితము. అట్లా సర్వేశ్వరుని దేహములో కూడా మరి భూమి, జలము, అగ్ని వరకు సాకారముగా గోచరించగా, వాయువు నేత్రేంద్రియ విషయం కాదు, ఆకాశము కూడా ఆకారరహితము అన్నాం. కాలము కూడా కనబడదు, కాలం కనబడదు, అందరినీ నడిపిస్తుంది ఆ కాలం. కాబట్టి కాలం అన్నిటినీ కల్పన చేస్తుంది, కొంతకాలం నడిపిస్తుంది, ఆ తర్వాత తనలో మొత్తం కూడా కలిపేసుకుంటుంది. కనబడుతుందా కాలం అంటే కనబడేది కాదు. ఆ ప్రకారంగా వాయువు కనపడదు, ఆకాశం కనపడదు, కాలము కనపడదు. ఇట్లా కనపడకుండా ఈ యొక్క ఈశ్వరుని దేహములో ఇంకెన్నో ఉన్నాయి. అట్లా మన యొక్క వ్యష్టిగా చూసినట్లయితే మనలో కూడా కనపడేటువంటి యొక్క ఆకారం కలిగి ఉన్నటువంటిది మరి పృథివీ సంబంధమై ఉన్నటువంటి దేహం వరకే. మరి మనలో ఉన్నటువంటి ప్రాణం అదే కాలం. ఈ ప్రాణం కనపడేది కాదు. అట్లనే మనలో ఉన్న మనస్సు కంటికి గోచరించేది కాదు. బుద్ధి, తెలివి, అహంకారాదులు కూడా కంటికి గోచరించేటువంటివి కావు. అలాగే పుణ్య పాపములుగా ఏర్పడేటువంటివి కూడా కంటికి తెలియబడేటువంటివిగా లేవు. లోన ఉన్న మూలా విద్య కూడా కంటికి గోచరించదు. అవిద్యోపాధిగా ఉన్నటువంటి జీవుడు కూడా కంటికి గోచరించేవాడు కాదు. సూక్ష్మ దేహము అది కూడా కంటికి గోచరించేది కాదు. కాబట్టి ప్రకారముగా తెలియబడకుండా మనలో కూడా చాలా ఉన్నాయి. మనం కొన్ని చెప్పుకున్నాం, ఇంకా చాలా మన దేహంలో నేత్రాన్ని గోచరించకుండా ఉన్నటువంటివి చాలా ఉన్నాయి. మరి ఆ ప్రకారంగా ప్రాణము నేత్ర విషయం కాదు, మనస్సు, బుద్ధ్యాదులు నేత్ర విషయం కావు. అట్లనే మన లోన ఉన్నటువంటి జ్ఞాన కర్మేంద్రియాలు కూడా మరి సూక్ష్మదేహము నేత్ర విషయం కాదు. అవ్యక్తముగా అనగా నేత్రానికి తెలియబడకుండా అవ్యక్తముగా ఉన్నట్లుగా వాటికి అతీతముగా, వాటికి అధిష్టానముగా, వాటికి సాక్షిగా
అన్నింటికీ చేతన ప్రదాతగా ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది కూడా నేత్ర విషయము కాదు, నేత్రేంద్రియాన్ని గోచరించదు. అట్లాగా మన యొక్క విషయం చూసినప్పటికీ కూడా మనం కూడా మన వాస్తవిక స్వరూపం నేత్రాన్ని గోచరించేది కాదు. ఈ స్థూల దేహం వరకు మాత్రమే నేత్రాన్ని గోచరించే విధానం. అందువల్ల మనకు కూడా సాకారము ఉన్నది, నిరాకారము ఉన్నది. సాకార తత్వం ఉన్నది, నిరాకార తత్వము ఉన్నది. ప్రారబ్ధం ఉన్నంత వరకే మనకు సాకారం. ప్రారబ్ధం అయిపోయి దేహం రాలిపోయిందా, పండుటాకులాగా రాలిపోతుంది దేహం. పండుటాకులాగా రాలిపోయిన తర్వాత ఇక లోన ఉన్నటువంటి జీవుడు, సూక్ష్మదేహంతో చేరి ఉన్న జీవుడు ఎవరికి కనపడేవాడు కాదు. అందుచేత మన యొక్క స్వరూపం, మనము అనబడేది కూడా వాస్తవికంగా చూసినట్లయితే నేత్రాన్ని గోచరించేటువంటి వాళ్ళము కాము. చాలామంది తనువును వీడి బయటకు వస్తూ ఉన్నారు, నిష్క్రమిస్తూ ఉన్నారు. ఉత్క్రమణం, అంత్యప్రయాణం అంటారు. ఉత్క్రమణం, అంత్యప్రయాణం చేసే విధానములో మరి దేహం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరికైనా కనపడతారా అని చెప్పన్నట్లయితే అది కనపడే పరిస్థితి కాదు. ఎందుకంటే ఇది ఆకాశాంశం, వాయువాంశములతో చేరి ఉన్నది సూక్ష్మదేహం. ఎట్లయితే వాయువు కనపడదో, ఆకాశం కనపడదో, అయితే ఒక మాట వాడుతూ ఉంటారు, అతనికి గాలి సోకింది అనే మాట వాడుతూ ఉంటారు. కాబట్టి ఆ ప్రకారంగా వారిలో ఏమన్నా ఈ సూక్ష్మదేహం ఏమైనా ప్రవేశించినట్లయితే దాన్ని గాలి సోకినట్లుగా భావించేటువంటి అంశం లోకంలో ఉన్నది. చాలా చోట్ల ఈ విధముగా గాలి సోకినటువంటి వారు పడేటువంటి ఇబ్బందులు అంత ఇంత కాదు. ఇది కొంత మరి అమ్మవారు ఉన్నటువంటి ఆలయాల్లో కానీ, కొన్ని మహిమాన్వితముగా ఉన్నటువంటి క్షేత్రాలలో కానీ, అలాంటి చోట్ల వీళ్ళు కనపడుతూ ఉంటారు. ఆటకి ఎక్కువ మంది చేరతారు. గాలి సోకింది అంటారు, వేరే ఆకారం దేహంలో ప్రవేశించింది అంటూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల మీద వాదోపవాదాలు ఉన్నాయి. ఇది కేవలం కల్పన మాత్రము, గాలి సోకటం ఏమిటి, వేరే జీవి రావటం ఏమిటి అనేది కూడా లోకంలో ఉన్నది. కానీ ప్రత్యక్షంగా చాలా సందర్భాలలో ఆ విధంగా గాలి సోకి అనగా వేరే జీవులు ప్రవేశించి నానావస్థలు పడేటువంటి విధానంగా కూడా వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వారు కొంత మంత్రములు చెప్పేటువంటి కొన్ని ఆశ్రమాలు, ఆంజనేయ స్వామి టెంపుల్ ఇలాంటి చోట్ల ఎక్కువగా వీళ్ళు కనపడుతూ ఉంటారు. అందుచేత ఒక శరీరంలో 2 సూక్ష్మదేహములు ప్రవేశించినట్లయితే అక్కడ వ్యవహారము అస్తవ్యస్తంగా ఉండే విధానం ఉంటుంది. దాన్నే గాలి సోకడం అనే మాట కూడా వాడుతూ ఉంటారు. అందువల్ల మరి యొక్క దేహం అనబడేటువంటిది కేవలం పృథివీ తత్వం. పృథివీ ఎట్లయితే కఠినంగా ఉంటుందో, ఘనీభవించి ఉంటుందో, నేత్రాన్ని గోచరించేదిగా ఉంటుందో, వ్యవహార దక్షత కలిగి ఎట్లయితే భూమి ఉంటుందో, లతగుల్మాదులు, వృక్షములు, సమస్త ఖనిజములు, సస్యములన్నీ కూడా ఉత్పన్నమై ఏర్పడేటువంటి యొక్క ఘనీభవించున్న స్థూల భాగం ఈ భూమి. కాబట్టి ఆ భూభాగం యొక్క సంబంధమే మన యొక్క ఈ దేహం కనుక ఈ దేహం అనేటువంటిది కూడా మనకు నేత్రాన్ని గోచరించేదిగా ఉంటుంది. ఈ కనపడేటువంటి యొక్క ఈ శరీరం ఎంతో కాలం ఉంటుందనే మాటకి ప్రారబ్ధం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉండే విధానం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంజాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, ఏ ప్రకారముగా వస్త్రం జీర్ణమైనప్పుడు పాత వస్త్రాన్ని వదిలి
తిరిగి మరలా పురుషులు స్త్రీలు కొత్త వస్త్రాలు ధరిస్తూ ఉన్నారో అట్లాగా ఈ లోన ఉన్నటువంటి జీవుడు కూడా ఈ దేహం కాస్త జీర్ణమైపోగా అట్టి జీర్ణమైనటువంటి యొక్క పాత వస్త్రంలాగా ఈ దేహాన్ని వదిలి కొత్త దేహాలను ధరిస్తున్నాడు అనేటువంటి మాట పరమాత్మ చెప్పేది. ఈ విధంగా జీర్ణమైపోవటం ఎంతకాలం జీర్ణమవుతుంది దేహం అని చెప్పినట్టు శతమానం భవతు శతాయుహు అని మాట వాడారు. 100 ఏళ్ల పర్యంతం ఈ దేహం అట్లాగే ఉంటుంది. ఈ 100 ఏళ్ళు అయిపోయినప్పుడు ఇక దేహం అనేది వృద్ధాప్యముల చేత జర్జితమై జీర్ణమై శుష్కింపబడి ఇక పనికి రాకుండా పోయే విధానం అవుతుంది. కాబట్టి అట్లాగా వృద్ధాప్యముల చేత శుష్కింపబడి జీర్ణమైపోయే విధానం ఉన్న దేహాన్ని వస్త్రముతో పోల్చారు. కాబట్టి ఇక్కడ మరి చూసినట్లయితే ఈ 100 ఏళ్ల కాలం పాటు ఈ విషయంలో ఎవరు ఉంటున్నారండి? చాలా తక్కువ. 100 ఏళ్ల కాలం జీవించి శతమానం 100 ఏళ్ల కాలం ఆయువు పూర్తి చేసుకుని పోయే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. చాలామంది మరి బాల్యంలోనే పోతారు, యవ్వనంలో పోతారు, మధ్య వయస్సులో పోతారు. ఈ ప్రకారముగా మరి జీర్ణం అవటం అని చెప్పనంటే దేహం జీర్ణం కావటం కాదు. ఎవరి యొక్క ప్రారబ్ధం జీర్ణమైపోతుందో అయిపోతుందో ఆనాడే ఆ దేహం వదిలి జీవుడు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్యుల వారు 32 ఏళ్లకే ఆయన దేహాన్ని సాలించి వెళ్ళిపోయాడు. వివేకానంద స్వామి గారు కూడా 35 ఏళ్లకే ఆయన కూడా దేహం సాలించి వెళ్ళిపోయాడు. అట్లా చిన్నతనంలోనే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంకా దీర్ఘకాలికంగా 100 ఏళ్ల కాలం పాటు జీవించి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కనుక జీర్ణం కావటం అని చెప్పనంటే శుష్కింపబడటం అని చెప్పనంటే ఆయువు ప్రారబ్ధం ఎంతవరకు ఉంటుందో అంతవరకు భూమి మీద ఉండటం జరుగుతుందని చెప్పేసి అని, అందువల్ల మనం సాకారముగాను ఉన్నాం, నిరాకారముగాను ఉన్నాం. అనగా ప్రారబ్ధం ఉన్నప్పుడు ప్రారబ్ధం అనేది దేహం కనుక ప్రారబ్ధానుగుణ్యముగా ఏ దేహం ఏర్పడిందో ఆ దేహం అనేది ఉన్నంత వరకు మనం సాకారమూర్తులం. ఎప్పుడు ప్రారబ్ధం అయ్యి ఈ దేహం రాలిపోయి ఇక మన ప్రయాణం కొనసాగింపబడుతుందో ఇక దేహం నుంచి తప్పుకుని బయటికి వెళ్ళిపోయిన పూట మనం ఎట్లా ఉన్నామంటే నిరాకారంగా ఉన్నాం. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఎన్నిసార్లు సాకారంగా ఉన్నాము, ఎన్నిసార్లు నిరాకారంగా ఉన్నాం. కానీ కనబడం, ఎవరికి తెలియబడేది లేదు. దేహం పోయిన తర్వాత వాడు జనసమూహం మధ్యలోనే సంచారం చేస్తూ ఉండవచ్చు. బహుశా కొంత మమకారం వీడక ఇంటి చుట్టూ తిరుగుతుంటారని చెప్పి అంటూ ఉంటారు. ఆ వీధుల్లోనే దరిదాపుల్లోనే గ్రామ దరిదాపుల్లోనే వాళ్ళు ఉంటారని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి మనం కనపడతామేమో కానీ మనకు వాళ్ళు కనపడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మరి ఈ పృథ్వీ సంబంధమై ఉన్న సూక్ష్మదేహం కాదు కదా, అది వాయు సంబంధము ఆకాశ సంబంధమై ఉన్న సూక్ష్మదేహం. కాబట్టి ఎట్లయితే వాయువు నేత్రాన్ని గోచరించదో, ఆకాశం నేత్రాన్ని గోచరించదో, అట్లాగా మరి ఆ సూక్ష్మ దేహములు కలిగి ఉన్నటువంటి జీవులు నేత్రాన్ని గోచరించరు వాళ్ళు. మనం ఎందుకు కనబడుతున్నామంటే మనం పృథివీ అంశంతో చేరి ఉన్నాము ప్రస్తుతం మనం. కనుక పృథివీ అంశముకు ఈ దేహం పార్థివ దేహం అది ప్రారబ్ధానుగుణ్యముగా ప్రాప్తించింది. కాబట్టి మనం ఒక ఆకారంతో ఈ లోకంలో సంచరించేటువంటి అవకాశం లభించింది. కనుక లభించినటువంటి యొక్క అవకాశం అది మళ్ళా జార విడుచుకోబడుతుంది, ఏదో పూట దాలిపోతుంది. అందుచేత మనం ఎట్లా ఉన్నాము అంటే మనం కూడా సాకారంగానే ఉన్నాం, మనము నిరాకారంగానే ఉన్నాం. ప్రారబ్ధానుగుణ్యముగా దేహం ప్రాప్తించిన కాలములో సాకారముగా ఉంటాం. ప్రారబ్ధం అయిపోయి ఇక ఈ దేహంగా సాలిపోయిన తర్వాత నిరాకారత్వములోకి వెళ్ళిపోతాం. అంటే ఇంద్రియములకు నేత్రాన్ని గోచరించని
ఆ పరిధిలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. అందువల్ల మనం ఎవరికి కనపడకుండా అవ్యక్తంగా ఉన్నటువంటి విధానములో మనలో సంచిత కర్మాదులు ఉంటాయి. సంచిత కర్మాదులు అనేటువంటివి సూక్ష్మదేహంలో ఉంటాయి. కాబట్టి ప్రారబ్ధం అనేది మాత్రమే ఈ జీవులకు వ్యక్త రూపాన్ని ప్రసాదించేవిగా ఉన్నాయి. అనగా సంచిత కర్మ ప్రారబ్ధంగా మారినప్పుడు ఆ ప్రారబ్ధం యొక్క విధానము నుండి మనం ఈ లోకంలో అందరికీ కూడా కనపడేటువంటి స్థాయికి వచ్చేసామన్నమాట. కనుక ఆకారం కలిగి అందరు కనపడుతూ వ్యవహరించుకుంటూ వారితో ముచ్చటించుకుంటూ మాట్లాడుకుంటూ వారి కలిసిమెలిసి వ్యవహారం చేసుకునే విధానం మనకి ఈ పృథివీ సంబంధమై ఉన్నటువంటి పార్థివ దేహ అనుగ్రహముతో మనకు ప్రాప్తించినటువంటి వ్యక్త రూపము. ఇది కొద్ది కాలం పాటే ఉండి తర్వాత ఇది కాస్త పోతుంది. కాబట్టి దేహం పోయినా కానీ మనం లేమా అని చెప్పనంటే మనం ఉన్నాం, అవ్యక్తంగా ఉన్నాం అన్నమాట. అవ్యక్తముగా ఉన్నటువంటి ఆ సూక్ష్మ దేహముతో ఆ జీవుడు ఉన్నటువంటి వాడిని ఏమీ చేయలేవు. ఆయన్నేమి చేసే అవకాశాలు ఏమీ లేవు. ఏటి వల్ల హాని పొందే అవకాశాలు లేవు. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో అశోష్యః ఏవచ నిత్యః సర్వగతః స్థాణుః అచలః అయం సనాతనః అని భగవద్గీత చెబుతున్నమాట. అచ్ఛేద్యః ఛేదింపబడడు, అదాహ్యః దహింపబడడు, అక్లేద్యః తడపబడడు, అశోష్యః ఎండింపజేయబడడు, నిత్యః సర్వగతః స్థాణుః అచలః అయం సనాతనుడై ఉన్నటువంటి వాడు, లోపల ఉన్నవాడు ఏదో ఒక పూట బయటికి వస్తాడు, లోపలే ఉండడుగా. ఎప్పుడైతే శ్వాస అనేది ఆగిపోతుందో, ఇక శ్వాస ఆగిపోయిన తర్వాత ఇక ఈ గృహాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ గృహం అనేది అద్దె గృహం. కొంతకాలమే అందరూ కూడా లీజుకు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ గడువు ఏదో ఉన్నది అందరికీ కూడా పరమాత్మ ఇచ్చిన గడువు అన్నమాట. ఆ గడువు అయిపోయిన తర్వాత ఇక ఆయనే మనల్ని బయటకు నెట్టేస్తాడు. గృహం మరి పృథివీ మాత స్వాధీనం చేసుకుంటుంది. కాబట్టి ప్రకారముగా అవ్యక్తముగా ఉన్నటువంటి మనం ఈనాడు వ్యక్తమై అందరికీ కూడా గోచరించే స్థాయికి వచ్చాము అంటే అది పృథివీ మాత అనుగ్రహము. ఆ పృథివీ మాత అనుగ్రహించి మనకు ఈ స్థూలాకారం ప్రసాదింపబడింది. కాబట్టి అది కూడా భగవంతుడు మరి అన్ని విధాయకాలుగా అవయవ సముదాయాన్ని ఎక్కడెక్కడ ఉండాలో, ఏ విధంగా పనిచేయాలో, దేనికి ఏ డ్యూటీలు అనేటువంటియో అవన్నీ కూడా క్రమ విధానముగా సర్వేశ్వరుడు కూడా శరీరంలో ఉన్నటువంటి భాగాలని అవి వివిధ అంశాలుగా పనిచేసేటువంటి కోణాలలో ఆయన తయారు చేసుకున్న విధానం. ఇది మనం తయారు చేసినట్టు బొమ్మ కాదు. కనుక సూచే శక్తి నేత్రమునందు, వినే శక్తి శ్రోత్రమునందు, మాట్లాడే శక్తి వాక్కు యందు, రసం గ్రహించే శక్తి జిహ్వ యందు, గంధాన్ని ఆఘ్రాణించే శక్తి నాసిక యందు, ఆలోచించే శక్తి మనస్సు యందు, నిశ్చయించే శక్తి బుద్ధి యందు. ఇట్లా అద్భుతమైనటువంటి ప్రక్రియగా ఆయన వివిధ అంశాలని వివిధ పనులుగా నిర్వహించే విధానముగా ఆ యొక్క ప్రక్రియను సృష్టించి మానవ ఆకార విధాయకాలుగా విశ్వంలోకి వచ్చిన విధానము. కాబట్టి ప్రకారముగా మనం సాకారమూర్తులమా నిరాకారమూర్తులమా అన్నట్లయితే భూరంభాంశనలో నిలోంబర అహర్నాథో హిమాంశు పుమాన్ విద్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. ఈ మూర్తి అష్టకం 8 విధములుగా ఉన్నటువంటి ఈ అష్టకం 8 అష్టకములుగా ఉన్నటువంటివే మనకు ఈ లోకంలోకి మనం కూడా వ్యక్త రూపముగా వచ్చినటువంటి విధానం. ఎట్లా సర్వేశ్వరుడు ఈ యొక్క 8 భాగాలని తన యొక్క ఆకారంలో ఇమిడ్చుకుని
ఒక విశ్వాకారముగా ఆయన గోచరిస్తూ ఉన్నాడో ఆయన కూడా సాకారమూర్తిగా గోచరిస్తూ ఉన్న విధానం. విశ్వమంతా సాకారమూర్తే కనుక అత్యద్భుతముగా అనేకటువంటి యొక్క అద్భుతాలుగా నిర్మాణం చేయబడ్డటువంటి విశ్వం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఖగోళములు, ఇట్లా పంచభూతములు, వివిధ ఆకారములు, ఇవన్నీ కూడా ఉన్నటువంటి సర్వేశ్వరుని యొక్క ఆకారముగా మనకి భాగవతాదులు బోధిస్తూ ఉన్నాయి. పృథివీయే పాదములు, ఆకాశమే శిరస్సు, ఉదరమే సముద్రమే ఉదరము, లతగుల్మాదులే రోమములు, మేఘములే ఎంట్రుకలు, సూర్యచంద్రాదులే నేత్రాలు, సకల దేవతలే ఇంద్రియములు, మహద్వాయువే ప్రాణము, పర్వతములే ఎముకలు, నదీ నదములే రక్తనాళములు. ఈ ప్రకారముగా విశ్వాకారంగా ఆకారం కలిగి ఉన్నటువంటి సర్వేశ్వరుని యొక్క రూపము కాబట్టి ఇక్కడ భూహు అంబశన అనలహ అనిలహ అంబర హర్నాదహ హిమాంశు అష్టమూర్తికం ఈ విధముగా ఉన్నటువంటి ఆకారం ఆయన ఎట్లా సాకారమూర్తిగా ఉన్నాడో అదే ప్రకారముగా నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో నా అన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో. కాబట్టి ఇది నిరాకార రూపము. నిరాకారం అంటే ఇంద్రియ గోచరం కాకుండా ఉండేటువంటి యస్మాత్ పరస్మాత్ విభో. విభో అంటే ప్రభు అన్నమాట. ఆయన నిరాకార స్వరూపుడై ఇంద్రియ అగోచరుడై మాయా సమన్వితుడై ఉన్నటువంటి స్వరూపం, మూలతత్వం, ఈశ్వరతత్వం. అది ఎవరికి కూడా గోచరించేది కాదు. అట్లా అప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం లోన ఉన్నవాడిని ఎవరైనా చూశారా? తెలియబడ్డ విషయం ఉన్నది ఎప్పుడైనా? ఏమి ఇప్పుడు మనలోనే ప్రాణం ఉన్నది అంటాం. ఎవరైనా ప్రాణాన్ని చూశారా? నాకు మనస్సు ఉన్నది అంటారు. ఎవరైనా మనస్సును చూశారా? బుద్ధిని చూశారా? తెలివిని చూశారా? అహంకారాన్ని చూశారా? కాబట్టి ఉన్నాయి, కానీ అవి నేత్రానికి గోచరించేటువంటివి కావు. మరి ఈ యొక్క ఉన్నటువంటి ఇంద్రియాలకే ఈ విధంగా తెలియబడినటువంటి విధానం ఉన్నప్పుడు ఇక లోపల చేతనాత్మకమై ఉన్నటువంటి జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడు పరబ్రహ్మ అంశముగా ఉన్నటువంటి ఆ జీవుడు ఎవరికి కూడా కనపడేటువంటి వాడుగా లేడు. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే సర్వేశ్వరుడు ఏ ప్రకారముగా సాకారముగాను నిరాకారముగాను ఉన్నాడో మనం కూడా సాకారముగాను నిరాకారముగా ఉన్నాము. కాబట్టి ప్రారబ్ధం ఉన్నంత వరకు సాకారంగా ఉంటాం. ఈ ప్రారబ్ధం అయిపోయిన తర్వాత నిరాకారత్వంలోకి వెళ్ళిపోతాం. మళ్ళా సాకారం రావటం అని చెప్పానంటే అది ఏనాడు వస్తుందో, ఎంతకాలానికి వస్తుందో, ఆ సాకారం కూడా ఏ యొక్క ఆకారం వస్తుందో చెప్పే అవకాశాలు యుద్ధం పూర్ణంగా చెప్పే అవకాశాలు లేవు. కాబట్టి ప్రకారముగా మరి సాకారముగా ఉండే కాలం చాలా స్వల్పం. నిరాకార విధానములో ఉన్నటువంటిది అనంతం, అనంతకాలం. అది అనంతకాలం. సాకారము కొద్ది కాలం, అది బాల్యం దాకా ఉండవచ్చు, యవనం దాకా ఉండవచ్చు, వృద్ధాప్యం దాకా ఉండవచ్చు. ఒక పరిమితమై ఉన్నటువంటి కాలమానం ఈ సాకారముగా ఉండే విధానము. కాబట్టి ఈ సాకారముగా ఉన్నటువంటి ఆకారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సర్వేశ్వరుడు ఈ సృష్టి కార్యం కోసముగా నిర్మాణం చేసుకున్నటువంటి విధానము. ఈ లోకములో రెండు తెరగులుగా అనగా మేల్ ఫిమేల్, స్త్రీ పురుషులుగా రెండు ఆకారాలుగా సర్వేశ్వరుని సంకల్ప మాత్రముతో నిర్మాణం చేసుకున్న విధానం ఏంటంటే ఈ జగత్ కార్యాన్ని, సృష్టి కార్యాన్ని కొనసాగించుకొనటానికై ఆయన గారు ఈ ప్రకారముగా రెండింటి తెరగులుగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రెండు శరీరాలు కూడా సృష్టి కార్యాన్ని కొనసాగించుకుంటూ జీవోత్పత్తి కొనసాగించుకుంటూ
ముందుకు పోయేటువంటి యొక్క విధానము. ఈ సృష్టి కార్యం కోసంగానే ఈ రెండు ఆకారాలు ఈశ్వరుని యొక్క సంకల్ప మాత్రముతో ఏర్పడ్డటువంటివి. అందువల్ల లోకములందరూ కూడా తన యొక్క వంశాభివృద్ధిని ఎప్పుడూ కూడా వాంఛిస్తూ ఉంటారు. మన గృహానికి ఎవరైనా సాధువులు వస్తే, సన్యాసులు వస్తే వాళ్ళని మనం ఆధారంగా పిలుస్తాం, పూజ్య భావనతో వాళ్ళని సేవించుకుంటాం. అంతవరకే. కనుక వాళ్ళ ఆశీర్వాదం అనేటువంటి అంశం కోసం వరకే అందరూ కూడా అపేక్షిస్తారు. ఒకవేళ ఆ యొక్క సన్యాసులను చూసి తమ గృహములో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా పెద్దోడో చిన్నోడో బుల్లోడో నేను కూడా సన్యాసిని అవుతాను అని చెప్పని అన్నట్లయితే ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారా? గృహములు ఎవరిని అంగీకరిస్తారా? ఇంటి గృహానికి సన్యాసి వస్తాడు, పెద్ద పీట వేస్తారు, ఉన్నతాసనం వేస్తారు, పాదపూజ చేస్తారు, దక్షిణలు పెడతారు, అనేక ఆడతలు ఇస్తారు, ఎన్నో చేస్తారు. ఎవరైనా గృహంలో ఉన్నటువంటి పిల్లకాయల్లో ఒకడు ముందుకు వచ్చి, నానా మరి ఎంత పూజనీయముగా ఉన్నటువంటి ఈ యొక్క సన్యాస విధానం ఉన్నదో నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తాను అని చెప్పని అన్నట్లయితే గృహ యజమాని మరి ఏమంటాడు? అట్లాగే నాయన అంటాడా? అరే బడవా, నువ్వు ఊరుకోరా, వాళ్ళు మహాత్ములు పుణ్యాత్ములు, మనం వాళ్ళని సేవించుకోవడం వరకే తప్ప మనం వాళ్ళ స్థాయికి పోదాం అనే భావం ఉండకూడదు. కాబట్టి వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ, వాళ్ళు అక్కడే ఉండాలి, మనం ఇక్కడే ఉండాలి అని చెప్పేసేసి ఆ పూజ ఏదో చేసి దక్షిణలు పెట్టి సాగనంపటమే తప్ప ఎవరు కూడా ఆ యొక్క సన్యాసి యొక్క స్థితికి రారు. అది అందుచేతనంటే వాళ్ళు వివాహం చేసుకోవాలి, పిల్లలను కనాలి, వంశాభివృద్ధి చేయాలి అనేది ప్రతి గృహములో తల్లిదండ్రులకి ఉండేటువంటి ఆలోచన ఉంటుంది. ప్రజాతంత్రం నా వ్యవచ్ఛేత్సీహి అని తైత్రీయం చెప్పేటువంటి మాట. దక్ష ప్రజాపతి ఆయనకు ఆయనకు మగపిల్లలు కలిగితే ఆ మగపిల్లలకు నారద భగవానుడు జ్ఞానోపదేశం చేసి వాళ్ళు తపస్సుకి వెళ్ళిపోయేట్లుగా, సన్యాసులుగా మారిపోయేట్లుగా చేస్తాడు నారదుడు. చేసినప్పుడు దక్షునికి చాలా కోపం వస్తుంది. ఆ ప్రకారం తన కుమారులు మరి వివాహం లేకుండా, వంశాభివృద్ధి కలగకుండా ఏదో జ్ఞానాన్ని బోధించి సన్యాసులుగా, తపస్సులుగా వెళ్ళిపోవటం లాంటి విధానం చేయటముతో నారదుణ్ణి ఆయన శపిస్తాడు. నీవు కూడా జీవితాంతం ఈ ప్రకారంగానే ఉండరా అని చెప్పని నారదునికి శాపం దక్ష ప్రజాపతి ద్వారా వస్తుంది. కాబట్టి గృహములో ఎవరూ కూడా అంగీకరించే విధానము కాదు ఇది. సృష్టి విధానం యొక్క విధానంలో సర్వేశ్వరుడు నిర్మించుకున్నటువంటి రెండు ఆకారాలు, వాటి నుంచి ఏర్పడేటువంటి సృష్టి విధానం కనుక ఇది ఒక పక్క కొనసాగుతూ ఉంటుంది. ఇది పూర్వపక్షముగా మనం చెప్పుకోవచ్చు. ఉత్తర పక్షం సర్వాత్మనా భావన అన్నమాట. నాణ్యత్ కించన విద్యతే విమృశతాం, నా అన్యత్తు కించన, నా అన్యత్తు వేరుగా, కించన కొంచెము కూడా నవిద్యతే లేదు. విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో. ఇది ఉత్తర పక్షం అని చెప్పని అంటారు. కేవలం బ్రహ్మం, సచ్చిదానందాత్మికమై ఉన్నటువంటి బ్రహ్మము అని అర్థం. కనుక ఆ బ్రహ్మము నిరాకార తత్వములో చేరి ఉన్నటువంటి యొక్క అంశము. మరి నిరాకార విధానముగా ఉన్నటువంటి బ్రహ్మము వైపుకు పోవటం అని చెప్పనంటే ఎంతో సుకృతం ఉండాలి, సాత్వికం ఉండాలి, వాళ్ళలో పుణ్య సంస్కారం ఉండాలి, జిజ్ఞాస ఉండాలి, సాధన చతుష్టయ సంపద అని చెప్పి అంటారు కదా. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహ అమూత్ర ఫలభోగ విరాగమత్వము, క్షమాది షట్క సంపత్యత్వము, ముముక్షత్వము అని చెప్పనే మాట. ఇట్లా సాధన చతుష్టయ సంపత్తిని మహాత్ములు బోధిస్తున్నటువంటిది. ఇలాంటి ఈ విధానముగా ఉన్నటువంటి వారు మాత్రమే ఈ ఉత్తర పక్షంలో అడుగుపెట్టే విధానం ఉంటుంది. సర్వాత్మన తస్మాత్తు విభో అనగా సర్వాత్మన భావనగా ఆ నిరాకార విధానముగా పొందటానికి మరి ఆ మార్గంలో వాళ్ళు వస్తారు. కనుక వేదం ఈశ్వరుడు
2 భాగాలుగా లోకానికి మానవులకు ప్రసాదించాడు. ఒకటి పూర్వ భాగము ప్రసాదించాడు, ఉత్తర భాగము ప్రసాదించాడు. కాబట్టి పూర్వ భాగములో దేవతా సంబంధ ఆరాధనలు, యజ్ఞములు, పూజలు, వ్రతాలు, అట్లనే మానవులు జీవించడానికి గల యోగ్యమై ఉన్నటువంటి కొన్ని అనేక వృత్తులు, అధర్మ వేదంలో చాలా వృత్తులు అన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ప్రకారముగా ఏ యొక్క సాకార ఆకారం కలిగి ఉన్నారో జీవులు, మానవులు, అట్టి ఆ సాకార ఆకారం కలిగి ఈ యొక్క విశ్వ సృష్టి విధానముగా ఉన్నటువంటి వీళ్ళకి జీవితంలో మరి కొన్ని ప్రయోజనాలను అపేక్షించి ఆయా దేవతలని ఆరాధించటము, ఇవన్నీ కూడా యజ్ఞం పూర్వభాగంలో వచ్చే యజ్ఞముల ద్వారా దేవతారాధన, వాళ్ళ ద్వారా కలిగేటువంటి దేవతానుగ్రహ ప్రసాదములు. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవః అస్తు ఇష్టకామధుకో అని మన భగవద్గీతలో చెప్పే మాట. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా, ప్రజలను సృష్టించి, సహయజ్ఞా యజ్ఞములతో కూడా సృష్టించాట. ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవః అస్తు ఇష్టకామధుకో, ఏషవః వీటి ద్వారా అస్తు ఇష్టకామధుకో, మీరు ఏవైతే జీవితంలో కోరుకుంటూ ఉన్నారో, మీరు కోరుకునేటువంటి యొక్క ఇష్ట కామ్యములను అవి దుక్కు ప్రసాదించేవిగా, పితికేవిగా ఉన్నాయి. కనుక యజ్ఞముల ద్వారా వాళ్ళు వృద్ధి చెందమని చెప్పేసి, యజ్ఞముల ద్వారా జీవితంలో శ్రేయస్సులను పొందమని చెప్పేసి అనే విధానం. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. దేవాన్ భావయతానేనా అనేనా దేవతలను భావించండి. అనేనా అని చెప్పారంటే యజ్ఞముల ద్వారా మీరు ఈ దేవతలని ఆరాధించండి. అలా చేసినట్లయితే తే దేవాహ ఆ దేవతలు మీరు కోరినటువంటివి వాళ్ళు ప్రసాదిస్తారు. పరస్పరం భావయంతః మీరిరువురు కూడా మీరు యజ్ఞముల ద్వారా వాళ్ళను ఆరాధించడము, కాబట్టి మీరు కోరినటువంటి వాటను దేవతలు ప్రసాదించటము అనేటువంటివి పరస్పరం భావయంతః శ్రేయ పరం అవాప్స్యథ, మీరు జీవితంలో శ్రేయస్సులు పొందుదురుగాక అని చెప్పని. ఈ ప్రకారముగా ఉన్నటువంటి వైదిక సంబంధమై ఉన్న కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భౌతికముగా ఉన్నటువంటి వ్యావహారికముగా జీవించేటువంటి వారికి జీవితంలో ఏమైనా లభ్యపరుచుకోవటానికి చేసే విధానముగా మరి మనకు చెప్పినట్లయితే పూర్వపక్షం, ఉత్తరపక్షం, సాకార అంశము, నిరాకార అంశము 2 మనలో ఉన్నాయని చెప్పుకుంటూ ఉన్నాము. కాబట్టి మనం సాకారమే కాదు నిరాకారం కూడా, ప్రారంధం ఉన్నంత వరకే సాకారంగా ఉంటాం, ప్రారంధం అయిపోయిన తర్వాత నిరాకారంలోకి వెళ్ళిపోతాం. కనుక నిరాకారంలో ఉన్నప్పుడు సూక్ష్మదేహాశ్రయంలో ఉంటాం, సాకారములో వచ్చినప్పుడు స్థూల దేహముతో సంబంధం కలిగి ఉంటాం. కనుక 2 తెరగులా మనం ఉన్నాం. కంటికి గోచరించే వాళ్ళముగాను ఉన్నాం, కంటి గోచరించకుండా ఉండేటువంటి వాళ్ళముగా ఉన్నాం. కనుక సూక్ష్మదేహం వైపుకు పోతే అది గోచరించే విధానం లేదు, అక్కడ రూపం లేదు. స్థూల దేహం వైపుకు వస్తే నేత్రాన్ని గోచరించేటువంటి అంశానికి మనం వచ్చాం ప్రస్తుతము. ఈ వచ్చినటువంటిది కూడా ఒక రెప్పపాటు కాలమే అని చెప్పి అన్నారు. ఏనాడు ఈ దేహం వదిలిపోతుందో చెప్పలేం. గాలి ఉంటే బుడగా అన్నాం, ఆ గాలి కాస్త పోయిందా అంటే నీరే. ఎంతోలి బుడగా అంటాం, గాలి లోపల గాలి ఉంటే బుడగా అన్నాం. ఆ గాలి కాస్త పోయిందా అంటే ఆ నీరే, అక్కడ బుడగ లేదే నీరే. అట్లాగా ఈ శరీరంలో గాలి ఉంటే బ్రతుకు అని చెప్పి అన్నాం. ఆ గాలి కాస్త పోయిందా అంటే బ్రతుకు అనేది కాదు, ఇక భూభాగం
కనుక ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది, మట్టి అయిపోతుంది. కాబట్టి ఆ ప్రకారముగా జీవితములు గాలి బుడగలు అని చెప్పనే మాట. కాబట్టి ఈ ప్రకారముగా ఎంతకాలం ఈ భూమి మీద ఉంటామో చెప్పే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రకారముగా మనం సాకార విధానముగా ఉన్నటువంటి వారికి, ఈ భౌతికమును అనుసరించి పోయేటువంటి వారికి, జీవితంలో ప్రయోజనాలని అపేక్షించి ఉన్నటువంటి వారికి, తన జీవన విధానములో సరైనటువంటి యొక్క స్థితిని సంపాదించుకోవటానికి, అభివృద్ధిని సంపాదించుకోవటానికి, ఎందుకంటే కుటుంబంలో అందరూ కూడా శ్రేయస్సును వాంఛిస్తారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, హాయిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, అందరూ కూడా వృద్ధి కావాలి, ఉన్నత స్థాయిల్లో ఎదగాలి, అందరూ కూడా గొప్పవారుగా జీవించాలి, గొప్పవారి స్థాయికి వెళ్ళాలనే విధానంగా ఇంటి యజమాని ముఖ్యంగా కోరుకుంటాడు. తన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా వృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి, ఉన్నత స్థాయిలు ఎదగాలి, అందరూ కూడా జీవితంలో స్థిరపడాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేటువంటి కోరిక గృహంలో ప్రతి యజమానికి ఉంటుంది, ప్రతి తల్లిదండ్రులకి తన బిడ్డల పట్ల ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసంగా వీళ్ళు ఎన్నో మొక్కులు మొక్కటము, పూజలు చేయటం, యజ్ఞాలు చేయటం అనేకం చేస్తూ ఉంటారు. కనుక ఈ భౌతిక విధానముగా వాంఛించి ఉన్నటువంటి వారికి పరమేశ్వరుడు పూర్వభాగం వేద భాగాన్ని, వేదం యొక్క అంశాన్ని అందించాడు. కాబట్టి ఆ విషయం పరమాత్మ గీతలో బోధిస్తూ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతవః, పరస్పరం భావయంతః, మీరిరువురు కూడా పరస్పరం భావించుకుంటూ మీరు శ్రేయస్సును పొందండి అన్న విధానముగా లోకంలో ప్రవృత్తి అంశం ఒకటి ఉన్నది. ఇది సాకారం ఉన్నంతకాలం ఈ యొక్క విధానం కొనసాగుతుందనేటువంటి ఒక అంశము. రెండవది సర్వాత్మ భావన, సర్వాత్మన భావన, బ్రహ్మ భావన, జ్ఞాన భావన అనేటువంటిది అది నివృత్తికి సంబంధించినటువంటి యొక్క అంశము. కనుక అది దానికి కూడా చూసినట్లయితే ఆత్మానుభవం, బ్రహ్మానుభవం, బ్రాహ్మీ అనుభవం, ఆత్మానుభవాన్ని పొందాలి, బ్రహ్మానుభవాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి, నిర్వాణాన్ని పొందాలి, ఏషా బ్రాహ్మి స్థితి పార్థ అన్నట్లుగా స్థితిని పొందాలి అన్నటువంటి కోరిక లోకంలో చాలా తక్కువ, చాలామందికి కలగదు. అంత లెక్క ఎవరు ప్రయాణం చేయరు. నివృత్తి మార్గంలో పయనించాలి, ప్రకృతికి అతీతమై ఉన్న తత్వాన్ని పొందాలి, బ్రహ్మం లీనం కావాలి, బ్రాహ్మీ అనుభవాన్ని పొందాలి అనేటువంటి భావన లోకంలో కొద్ది మందిలో ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళ కోసముగా నివృత్తి తత్వముగా ఉన్నటువంటి ఉపనిషత్తుల భాగాలని సర్వేశ్వరుడు అందించటం జరిగింది. ఈ పూర్వ భాగాన్ని ప్రసాదించింది ఈశ్వరుడు, ఉత్తర భాగాన్ని ప్రసాదించింది ఈశ్వరుడు. కాబట్టి ఈ ప్రకారముగా మనం చూసినట్లయితే సాకార నిరాకార అంశములతో మన జీవన గమనం కొనసాగుతూ ఉన్నది. మనం కొత్త వాళ్ళమా అని చెప్పి అన్నట్లయితే మనం చాలా పాత వాళ్ళం. ఎప్పటి నుంచి మన ప్రయాణం కొనసాగుతూ ఉన్నదో, ఇప్పటికి ఎన్ని శరీరాలను ధరించి వదిలి వస్తూ ఉన్నామో. ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు, ప్రాణహాని లేదు ప్రళయమునను, ప్రాణహాని గల్గ బ్రహ్మమే తానగు, విశ్వదాభిరామ వినురవేమ. ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు అని వేమన చెప్పామాట. కాబట్టి అనాదిగా మన యొక్క ప్రయాణం కొనసాగింపబడుతూ ఉన్నది. మనం కొత్త వాళ్ళము కాదు, మనం చాలా పాత వాళ్ళము. అందువల్లే మానవ అన్నారు. నవ అంటే కొత్తవాడు, మా కాదు, మా నవ, మానవ, కొత్తవాడివి కావు. కాబట్టి ఈ ప్రకారం అనాదిగా వస్తూ ఉన్న విధానం. కాబట్టి ఈ పూట మనకేదో స్వామి అనుగ్రహముతో బ్రహ్మ విద్య అని చెప్పని, సోహం భావ ధ్యానము అని, షట్చక్ర విచారము, నివృత్తి మార్గము, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రాప్తించినటువంటి విధానం.
ఇంతకాలంగా ఈ జీవుడు అనేక దేహాలు ధరిస్తూ వదులుతూ ప్రయాణం కొనసాగించుకుంటూ ఉన్న కాలగమనములో ఇప్పుడు ఈ దేహములో, ఈ పార్థివ దేహములో ఉన్న అదృష్టం కొద్దీ మనకేదో మంచి సద్గురువు లభించటం, ఆయన యొక్క బోధ జ్ఞాన భాగాలు అందుకోవటం, అటనే సోహం అంశ యొక్క మార్గం ద్వారా నివృత్తి మార్గంలో పయనించే విధానంగా ప్రాప్తించటము అనేటువంటివి ఈ జన్మలో మనకి ప్రాప్తించినటువంటి పుణ్య విశేషముతో ప్రాప్తింపబడ్డటువంటి అంశములు. వీటిని మనం పూర్ణముగా అనుసరిస్తున్నామా, ఆచరిస్తున్నామా అని కూడా ప్రశ్న వేసుకున్నట్లయితే ఇవి కూడా మనకు అరాకొరాగా నడుస్తున్నటువంటి విధానములే. అంత పూర్ణముగా, అంత పూర్ణ వైరాగ్యముతో, అంత పూర్ణ అంకిత భావనతో పోతున్న విధానం కాదు. ఎందుకంటే ప్రకృతి యొక్క భావన బాగా ప్రగాఢముగా ఏర్పడింది. ప్రకృతి అనేటువంటిది చాలా ప్రగాఢముగా ఏర్పడింది కనుక దాని యొక్క విధానములోనే మన జీవన కాలం చాలా నడుస్తూ పోతూ ఉన్నది. దాని ప్రగాఢముగా మరి సువిరోఢ మూలం అని పరమాత్మ అన్నాడు. బాగా గట్టిగా వేళ్ళు దింపుకొని స్థిరపడి ఉన్నటువంటి వృక్షం అది, ప్రకృతి సంబంధమై ఉన్న వృక్షము. ఆ విధముగా ఉన్నటువంటి ఆ భాగాల నుంచి మనం బయటపడి నివృత్తి మార్గంలో పయనించడం అని చెప్పానంటే అది చాలా సాహసంతో కూడిన పని, చాలా ప్రయత్నం కూడా తీవ్ర స్థాయిలో కొనసాగాలి. తీవ్ర స్థాయి గలవాడు మాత్రమే పూర్ణముగా ఆ సాధనను జీవితంలో అనుష్ఠించగలిగే అవకాశం ఏర్పడుతుంది. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అని ప్రహ్లాదుడు విషయం చెప్పుకొస్తారు. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని. అడుగడుగు ప్రతి అడుగడుగు కూడా మాధవ చింతన, భగవత్ చింతన, నిత్య జీవితంలో జపానుష్ఠానం అన్నారు కదా. అట్లాగా ఎప్పుడూ కూడా మరి మనసు అనేది ఆ నామమునందే, భగవత్ జపమునందే పూర్ణముగా నిలబడి ఉన్నటువంటి విధానము. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అని కూడా స్వామి చెప్పిన మాట. ఈ ప్రకారముగా మంత్ర జపాన్ని ఉపదేశ రూపముగా పొంది ఉన్నటువంటి మనలో ఎంతమంది ఈ విధముగా అనుష్ఠించే వాళ్ళు ఉన్నారు చెప్పండి. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని. ప్రహ్లాదుడే ప్రకారంగా తన మనసును నిరంతరముగా ఆ శ్రీహరి యందే నిలిపి ఆ భగవత్ నామముతోనే ఉంటూ, భగవద్ జపముతోనే ఉంటూ మరి ఆ జీవనాన్ని కొనసాగించుకునే విధానం చూసినట్లయితే ఇట్లాంటి మిక్కుటముగా మక్కువగా ఉన్నటువంటి పూర్ణమైనటువంటి అంకిత భావంతో జపం చేసేటువంటి విధానం మనలో ఎంతమందికి ఉన్నది, ఏ మేరకు మనం చేస్తున్నామో అనే విషయం ఎవరికి వారుగా చూసుకోవాల్సిన అంశం అన్నమాట. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరచువాడు. ఇక యోగి యొక్క విధానంగా వచ్చినట్లయితే, కాబట్టి శుక భగవానుడు శుకయోగి అంటారు. అట్లనే భక్త ప్రహ్లాదుడు అని చెప్పని అంటారు. భక్తి విధానంగానేమో ప్రహ్లాదుడు, యోగి విధానంగానేమో శుక భగవానుడు. ఆయన ఎట్లా ఉన్నాడు అంటే ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరచువాడు. ప్రతి నిమేషము అన్నాడు ఎక్కడ, అక్కడేమో అడుగడ్గునకు అని అక్కడ చెప్పాడు. ప్రతి నిమేషము అని ఇక్కడ చెప్పాడు. కనుక నిత్య జీవితంలో జపానుష్ఠానమేమో ప్రహ్లాదుడు, నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానముగానేమో సుఖ భగవానుడు. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి ఆ ప్రకారముగా ఆ బ్రహ్మము యొక్క భావనలోనే సమయమంతా కూడా హెచ్చించే విధానముగా ఉన్నటువంటిది ప్రహ్లాదుని యొక్క విధానం. ఆసీనోవా శయానోవా గచ్చన్ తిష్టన్ సదా అశుచి సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున అని మరి పరమాత్మ చెప్పేటువంటి మాట.
ఇది పూర్ణమైన విధానముగా మరి పారమార్థికములో తన యొక్క సాధన కొనసాగించటము అది. ఎందుకంటే మనం ఇక్కడ చెప్పుకున్న అంశం ఈ పూట మనం నిరాకారమా సాకారమా అని కనుక అనుకున్నట్లయితే ప్రారబ్ధం ఉన్నంత వరకు మనం సాకార ఆకారములో ఉంటాము. ప్రారబ్ధం అయిపోయిన మరుక్షణములో నిరాకార స్థాయికి వెళ్ళిపోతాం. ఇదందరికీ జీవితంలో ఎదురయ్యేటువంటి యొక్క అంశమే. కొంతమంది సాకారంతో ఉంటారండి, మిగతా వాళ్ళు నిరాకారంలోకి వెళ్ళిపోతారు అనే మాట కాదు. ప్రతి ఒక్కరూ కూడా నిరాకార స్థితికి వెళ్ళిపోవాల్సిందే. రాముడు కొన్ని వేల ఏండ్లు అయోధ్యను పరిపాలన చేశాడు అంటారు. ఎన్ని వేల ఏండ్లు చేసినా కానీ ఆయన కూడా ఏదో ఒక పూట నిరాకారంలోకి వెళ్ళిపోవాల్సిందే. అట్లా కృష్ణ భగవానుడు కూడా ఎన్నో మహిమలు చేశాడు. ఎంతో గొప్పగా 16,000 మంది గోపికలు అన్నారు, అష్టమహిషులు అన్నారు. ఈ ప్రకారం పెద్ద బహుకుటుంబీకుడు కృష్ణ భగవానుల వారు. మీరు భాగవతంలో చూడండి. కనుక మరి ఆయన కూడా ఎంతమంది పిల్లకాయలు ఉన్నారు. పెద్ద యూనివర్సిటీ ఆయన గారిది. రుక్మిణి అమ్మవారికి 10 మంది బిడ్డలు పుట్టారు. అట్లా రుక్మిణి, జాంబవతి, సత్యభామ ఇట్లాగా అందరూ కూడా. కాబట్టి ఆయన కూడా పెద్ద కుటుంబ విధానంగానే ఉన్నది. కొద్ది కాలం విశ్వాన్ని పరిపాలన చేశాడు. తర్వాత కాలం నిరాకారంలోకి ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఎంతోమంది సాధువులు, సన్యాసులు, పరివరాజకులు, విద్వసత్వం, విదుష్యమనులు, యోగులు, జ్ఞానులు, భక్తులు ఎంతోమంది మన లోకంలో చూస్తూ ఉన్నాం. ఎంతోమంది వచ్చారు. అందరూ కూడా నిరాకారంలోకి వెళ్ళిపోయారు. ఒక మహిమాన్వితముగా బ్రహ్మేంద్ర స్వాముల వారు మహిమాన్వితముగా ఆయన కాలంలో ఆయన గారు సంచరించారు, భూమి మీద సంచరించారు, ఎన్నో అద్భుతాలను బోధించారు. అట్లా షిరిడి సాయిబాబా, పుడపర్తి సాయిబాబా లాంటి వాళ్ళు కూడా ఎన్నెన్నో మహిమలు చూపించారు, అద్భుతాలను చూపించారు. ఎంత గొప్ప స్థాయిగా వాళ్ళు 10 మంది చేత పూజింపబడ్డారు. అన్నీ జరిగిపోయాయి. కానీ ఈనాడు చూసినట్లయితే వారు కూడా నిరాకారంలోకి వెళ్ళిపోయిన విధానమే. కనుక మనకు ఎంతోమంది పరిచయస్తులు కానీ మనకు తెలిసినటువంటి వాళ్ళు కానీ అందరూ చూసినట్లయితే నిరాకారంలోకి వెళ్ళిపోయారు. అట్లా మనం కూడా అదే బాటలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. రేపో మాపో అన్నట్లుగా నిరాకారంగా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా మనం నిరాకారము సాకారము అని. కాబట్టి సాకార విధానముగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధన చేసే అంశాలు మన అధ్యయనంలో ఉన్నాయి. నిరాకారంలోకి పోయిన తర్వాత అక్కడ అలాంటి సౌలభ్యములు లేవని చెప్పనే మాట. అనగా ఈ యొక్క వైదికం బోధించే విధానం, వేదం 2 భాగాలు చెప్పుకున్నాం కదా, పూర్వ భాగం ఉత్తర భాగం అని. పూర్వ భాగమునందు కుటుంబ సంక్షేమం, బిడ్డల యొక్క అభివృద్ధి అనే అంశాల మీద కామ్య సంబంధముగా ఉండేటువంటివిగా పూర్వ భాగం ఉన్నది. అటనే బ్రాహ్మీ అనుభవాన్ని పొందే విధానముగా నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని బోధించేటువంటి ఉపనిషత్తులు ఉత్తర భాగము ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా 2 కూడా సర్వేశ్వరుడు ప్రసాదించిన విధానము. ఎందుకంటే కొద్దిమంది ఈ పక్కన తమ జీవన విధానం కొనసాగించుకునే వాళ్ళు ఉన్నారు. 100% పైగా మరి ప్రవృత్తి విధానముగా తమ జీవితాలను కొనసాగించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ విధముగా జీవితంలో శ్రేయస్సుని అనగా అభివృద్ధిని కోరుకునేటువంటి వాళ్ళకి అనుగుణ్యముగా ఉండే విధానముగా పూర్వ భాగాన్ని వాళ్ళకు అందించిన అంశము. ఇక మోక్షాపేక్షత సోహంభావ ధ్యాన నివృత్తి మార్గముగా ప్రయాణం చేసేటువంటి వారి కోసముగా ఉపనిషత్ భాగాన్ని వీళ్ళకు ఇచ్చిన విధానం. ఈ 2 కూడా మనం అనుష్ఠించటం అని చెప్పనంటే ఈ ప్రారబ్ధం అనేటువంటిది ఉన్నప్పుడు, ఈ శరీరం అనేటువంటి యొక్క ఆకారం కలిగి ఉన్నప్పుడే ఆ రెండింటినీ కూడా మనం అనుష్ఠించడానికి అవకాశం కలిగి ఉన్నాము. ఎప్పుడు మనం సాకారముగా ఉన్నప్పుడు మాత్రమే. ఏమండి, మాకు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో సమకూర్చుకోవాట ఉన్నాయి, ఎన్నో ఇవన్నీ ఉన్నాయండి, ఇప్పుడు కుదరదు. కాబట్టి ఇదేదో ప్రారంభం అయిపోయిన తర్వాత నిరాకారంలోకి పోతాం.
అని చెప్పి అంటున్నారు. కాబట్టి అక్కడ ఇలాంటి బాధ్యతలు, ఈ యొక్క సమస్యలు, బిడ్డలు, వాళ్ళ పెంపలు, వాళ్ళ పెళ్ళిళ్ళు గిల్లిళ్ళు, ఇలాంటి వ్యవహారాలు అనేటువంటి అక్కడ ఏం లేవు. కాబట్టి ఆడేమన్నా చేసుకుంటానండి. ఇప్పుడు అవకాశం లేదు. ఇక్కడ సమయం అంతా పూర్తిగా ఈ ఆక్రమించేశాయి. వ్యాపారము కానీ, వ్యవసాయం కానీ, ఉద్యోగం కానీ, సంసార యావగేషన్లు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఇవి చాలా రకాలుగా చుట్టుముట్టి ఉన్నటువంటివి. కాబట్టి ఆ చెప్పేటువంటి యొక్క వేదం చెప్పేటువంటి యొక్క మార్గ విధానాన్ని ఇప్పుడైతే నేను మాత్రం కూడా ఏ సమయత్తు కూడా అవకాశం ఇచ్చే అవకాశాలు లేవు. మరి నిరాకారం అని చెప్పి అంటున్నారు కదా, ఆడగబోయాక చెప్పండి, అది తీరుబాటుగా ఉంటుంది. కాబట్టి ఆడ చేసుకుంటాను అనేటువంటి విధానంగా అభిప్రాయం ఉన్నట్లయితే మరి ఇలాంటి అవకాశాలు అక్కడ ఉన్నాయా లేవనేటువంటి మాట కూడా విచారించుకోవాల్సి ఉంటుంది. కనుక అక్కడికి పోయిన తర్వాత ఇలాంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట ఏమన్నా వేదంలో భగవద్గీతలో చెప్పబడిందేమో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ భగవద్గీత ఉపనిషత్తులు లాంటి ఏమన్నా ఆడకపోయింది నిరాకారంలోకి పోయిన తర్వాత కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి అన్నట్లయితే చాలామందికి కొంత ఊరట లభించే అవకాశం ఉంటుంది. అమ్మయ్య, ఈ దేహం పోయిన తర్వాత చేసుకోవచ్చు అంటారా. కాబట్టి దేహం ఉండగా మనకి ఇలా సమస్యలన్నీ కూడా చుట్టుముట్టాయి. కాబట్టి సంసార బాధ్యతలు చుట్టుముట్టాయి. కాబట్టి వ్యాపారం వదలలేము, వ్యవసాయం వదలలేము, ఉద్యోగం వదలలేము, ఇంట్లో భార్య బిడ్డను వదలలేము. అన్నీ కూడా పట్టుకుని కూర్చున్నాయి. అనేక సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి. ఊపిరి పీల్చడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది. ఇలాంటి విధాయకాలలో మనం అవన్నీ ఎట్లా చేస్తాములే. కాబట్టి దేహం పోయిన తర్వాత మనం ఉంటాం కదా, అప్పుడు నిరాకారంలో ఉంటాం. అక్కడ ఇలాంటి యొక్క సదుపాయాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. అందువల్ల అక్కడ ఇలాంటి బాధరబందీ లేదు. కాబట్టి ఇలాంటి ఉద్యోగ సద్యోగాలు అక్కడేమి కూడా ఏమీ లేవు. కాబట్టి తీరుబాటుగా ఉంటాం కనుక ఆడబాగా చేసుకోవచ్చులే అనేటువంటి మాటకేమన్నా సదుపాయాలు ఉన్నాయా లేవనే విషయం వేదం చెప్పాలి. ఎవరు చెబుతారు ఆ మాట? ఈశ్వరుడే చెప్పాలి. ఎందువలంటే ఈ వేదం ఇచ్చింది ఈశ్వరుడు. చనిపోయిన తర్వాత నిరాకారంలోకి పోయిన తర్వాత అక్కడ ఇలాంటి సౌలభ్యములు ఉన్నాయనేటువంటి మాట ఎవరు చెప్పాలి? ఈశ్వరుడు చెప్పాలి. ఎందుకంటే అదంతా ఈశ్వర భూమి కాబట్టి, ఈశ్వర క్షేత్రం కాబట్టి. అలాంటి విధానంగా ఏమైనా ఉపనిషత్తులలో, భగవద్గీతలో, వేదములలో ఏమైనా చెప్పాడేమో ఎతకండి. అలాంటి అవకాశాలు ఏమన్నా ఉంటే మాత్రం మీరు చక్కగా మీకు కొంచెం రిలీఫ్ ఏర్పడ్డట్లే, ఊపిరి సలుపుకోవచ్చు. అమ్మయ్య చెప్పారులే, ఇక్కడంటే మనకు అవకాశాలు లేవు. ఆడపోయిన తర్వాత అక్కడేమీ కూడా బాధరబంది లేదు, వంట వ్యవహారం లేదు, సంపాదన వ్యవహారం లేదు, బిడ్డల వ్యవహారం లేదు. ఈ మోహాలు, రాగద్వేషాలు లాంటి వ్యవహారం, కుటుంబ వ్యవస్థ అక్కడేమి లేదు. కాబట్టి ఒంటరిగా ఉంటాం కనుక నిరాకారంలో ఆడ సమయమంతా మనకే ఉంటుంది. కాబట్టి ఆ సమయం కూడా చాలా గొప్ప సమయం ఉంటుంది కనుక తీరుబాటుగా బాగా చేసుకోవచ్చు. అందుచేత అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయనే విషయం మీద నిగ్గు తేల్చాల్సి ఉంటుందన్నమాట. తేలిస్తే దానివల్ల చాలామందికి రిలీఫ్ ఏర్పడుతుంది. మాకు మంచి మార్గాన్ని బోధించారండి, ఇప్పుడైతే మాకు ఎలాంటి అవకాశాలు లేవు, సమయాన్ని హెచ్చించే అవకాశాలు లేవు, తీరుబాటుగా కూర్చునే అవకాశాలు లేవు, మరి అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అనే విధానముగా కొంత ఏమన్నా మనకి అలాంటి సదుపాయం ఉందనే విషయాన్ని కొంచెం చూడాల్సి ఉంటుంది. కానీ శాస్త్రంలో మాత్రం నాకు తెలిసి ఎవరూ కూడా మరి చెప్పిన విధానంగా మాత్రం లేదు. చనిపోయిన తర్వాత అనగా దేహం సాలించిన తర్వాత ఏ నిరాకార విధానంగా ఉంటామో, సూక్ష్మదేహంతో ఉంటామో, ఆడ బహుకాలం, చాలా కాలం మనం అక్కడ ఉండే విధానం. కాబట్టి అక్కడ ఇలాంటి సౌలభ్యములు, యజ్ఞయాగాదులు, పూజలు, జపాదులు, ధ్యానాదులు ఇవన్నీ కొనసాగించుకునేటువంటి యొక్క విధానముగా అక్కడ లేవనేటువంటి విధానమే మనకు ఎక్కువగా గోచరింపబడుతున్నటువంటి అంశం. కాబట్టి అదేదో ఇక్కడ ప్రారంధం ఉన్నప్పుడే, శరీరంలో సత్తువ ఉన్నప్పుడే ఇలాంటివన్నీ కూడా మనం కొనసాగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సాకార విధానముగా ఉన్న విధానమేమో వైదికం పూర్వభాగము, నిరాకార విధానముగా ఉన్న భాగానికేమో ఉత్తర భాగం ఉపనిషత్తులు అని చెప్పని ఇక్కడ కేవలం యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులుగా ఉన్నటువంటి మార్గం ఇదని చెప్పేసి. కాబట్టి ప్రకారముగా మనం
అనే అంశంగా చూసినట్లయితే సాకారము నిరాకారము, ఎట్లయితే భగవంతుడు సాకారము నిరాకారము అష్టమూర్తులుగా 8 ఆకారములుగా కలిగి ఉన్నటువంటి ఈశ్వరుడు అష్టమూర్తి భృత్తు యస్యైవ మూర్తి అష్టకం. అట్లా మూర్తి అష్టకముగా ఈశ్వరుడు ఉన్నాడు. ఈ మూర్తి అష్టకముగా మనము ప్రస్తుతం ఉన్నాము. 8తో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, తర్వాత బుద్ధి, మనస్సు, జీవుడు. ఇక్కడ చెప్పినట్లయితే అహర్నాద అంటే మనలో బుద్ధి, హిమాంశు అంటే మనలో చంద్రుడు, పుమాన్ అని చెప్పానంటే జీవుడు అనమాట. ఈ ప్రకారముగా పంచభూతములు అనబడేటువంటివేమో ఈ సాకార విధానములో స్థూలదేహము, తర్వాత అహర్నాద అనేదేమో లోపల వివేకాత్మకముగా విశ్లేషణాత్మకముగా నిశ్చయించి బోధించేటువంటి బుద్ధి, అటనే హిమాంశు సంకల్ప వికల్పములు కలిగి విని సంకల్పించేటువంటి యొక్క మనస్సు. ఈ రెండింటితో కలిసి జీవుడు అనబడేటువంటి వాడు. మరి వాటి యొక్క అనుగమనములో తన యొక్క జీవన విధానం కొనసాగించుకునేటువంటి జీవుడు. కాబట్టి మూర్తి అష్టకం అనేటువంటి ఆకారము కలిగి ఉన్న విధానం ఒకటి, ఆకారము లేకుండగా ఉన్న విధానం ఒకటి. ప్రారబ్ధం అనంతరం అందరం కూడా నిరాకారంలోకే అడుగు పెట్టాల్సి ఉంటుంది. మనకంటే చాలామంది ఆ నిరాకార విధానములు అడుగుపెట్టి అది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో అనే విషయం కూడా మనకి తెలిసి వచ్చే అంశము కాదు. కానీ ఏదో అక్కడ ఉన్నటువంటి అంశము అది కేవలం ఈశ్వరుని యొక్క పరిధిలో ఉన్న అంశం, ఈశ్వరుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి అంశం. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో, ఈ పోయిన వాళ్ళంతా అక్కడ ఏం చేస్తున్నారో, వీళ్ళందరూ కలిసే ఉన్నారా, ఎవరికి వారుగా ఉన్నారా, లేదా అట్లాగే వాళ్ళు ఆ యొక్క సూక్ష్మ దేహం అవ్యక్తంగా ఉన్నారా, లేదా వాళ్ళు కూడా దేహాలు ధరించే విశ్వంలోకి వచ్చారా, ఆ వచ్చిన విధానంలో కూడా మానవ దేహాలే ధరించి వచ్చారా, వేరే వేరే దేహాలు ధరించి వచ్చారా, ఇలాంటి విషయాలు అనేటువంటివి కూడా మన దృష్టికి వచ్చే విధానం కాదు. కానీ ఉన్నటువంటి విషయం మాత్రం వాస్తవం ఒకటి, సాకారముగా ప్రస్తుతం ఉన్నాము, నిరాకారంలోకి మనం పోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది. కనుక నిరాకారంలోకి పోవటానికి ముందే సాకారముగా ఉన్నటువంటి విధానములో పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి ఏ యొక్క అవకాశములు ఉన్నాయో, అవకాశములు నిరాకార తత్వ ఉపాసన చేయటానికి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అనబడేటువంటివి ఇటు నిరాకార తత్వ అనుభవాన్ని పొందటానికి వనరులుగా ఉన్నటువంటి అంశము. లేదా ఉన్నతమైనటువంటి యొక్క జీవుడు మళ్ళా ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు పొందే విధానముగా యజ్ఞము, యాగము ఇత్యాది క్రతువులు ఆచరించే విధానముగా, పుణ్యం సంపాదించే విధానముగా పూర్వభాగము ద్వారా చెప్పబడ్డటువంటి మార్గ విధానము అది. ఇట్లాగా ఇవన్నీ కూడా ఈ ఆకారం ధరించి ఉన్న సాకారముగా ఉన్నటువంటి యొక్క పరిధిలోనే ఇవన్నీ కూడా చేరి ఉన్నటువంటి యొక్క అంశములు. కాబట్టి ప్రకారముగా మనకు ఈ సాకార విధానము కొద్ది కాలమే ఉంటుంది, నిరాకార విధానం మాత్రం చాలా దీర్ఘకాలముగా ఉంటుంది. ఈ సాకారముగా ఉన్నటువంటి సమయంలోనే మనం ఏదైనా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, లేదా పుణ్యాన్ని కూడా సంపాదించుకోవచ్చు, లేదా ఇంకేదన్నా పాపం అనబడేది కూడా జీవులు సంపాదించుకుంటూ ఉంటున్న విధానము. ఏది సంపాదించుకున్నా అవన్నీ సూక్ష్మ దేహంలో ప్రవేశించి తిరిగి వాటి యొక్క ఫలితాలు రాబోయే దేహాలులో ప్రసాదింపబడేటువంటివిగా ఉంటాయి. భూరంభాంశనలో నిలోంబరమహర్నాదో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకం యదం యస్యైవ మూర్తి అష్టకం. కాబట్టి 8 ఆకారములు ఈశ్వరుడు పొంది ఉండటమే కాదు, పుమాన్ అన్నప్పుడు ఈశ్వరునికి అర్థం వస్తుంది, పుమాన్ అన్నప్పుడు జీవునికి అర్థం వస్తుంది. అటు చర పురుషుడుగా జీవుడు, అక్షర పురుషుడుగా ఈశ్వరుడు, ఇరువురు కూడా ఇది ఆభాతి చరాచరాత్మకం, చరాచరాత్మకమై ఉన్నటువంటి ఆకారములను ధరించి ఉన్నటువంటి విధానముగా
కలిగి ఉన్నటువంటి విషయము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.